ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. కలియుగంలో శ్రీ సాయి సచ్చరిత ఈ లోకానికి ఒక గొప్ప పాఠశాల. ఈ పాఠశాలలో బాబా యొక్క బోధనలు అనేటువంటి పాఠాలు మానవ జీవితానికి ఒక వికాసాన్ని కలిగిస్తాయి. బాబా యొక్క జీవితాన్ని తీసుకుంటే వారి యొక్క వినమ్రత, వారు గొప్ప అష్టశక్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా వారు కేవలం ఒక సాధకుడి వలె వారు వ్యవహరించడం, వారు నిరభిమానిగా ఉంటున్నా కానీ వారి తత్వం నిరభిమానంగా ఉంటుంది. కానీ భక్తులందరి పట్ల కూడా ఎంతో వినమ్రతను కలిగి ఉంటారు. భక్తులందరూ కూడా నావారే, వారి కోసమే నేను ఉన్నాను అనేటువంటి గొప్ప ప్రేమను వారు పంచుతారు. ప్రేమ పంచే విషయంలో బాబాకు మించినటువంటి వారు ఈ లోకంలో మరొకరు ఉండరు అనేటువంటి సత్యం మనందరం ఈరోజు అనుభవిస్తున్నటువంటిది. శ్రీ సాయి సచ్చరిత 4వ అధ్యాయం జీవుడిలో భక్తిభావాన్ని, భగవంతుడి యొక్క దర్శనం ఎక్కడ లభిస్తుంది, భగవంతుడు నీకోసం ప్రత్యేకంగా ఒక స్థానం నుంచి రాడు అనేటువంటి అద్భుతమైనటువంటి బోధ 4వ అధ్యాయంలో ఉంటుంది. 4వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి పాఠాలు. అంతేకాదు బాబా యొక్క తత్వాన్ని, వారి యొక్క లోతులను ఎవరు దర్శించగలుగుతారు? భగవంతుని పట్ల ప్రేమ కలిగినటువంటి వారు, నిత్యము భగవంతుని స్మరణలో ఉన్నటువంటి వారు బాబా యొక్క తత్వాన్ని ఆ రోజుల్లో బాగా అర్థం చేసుకున్నారు. ఆషామాషి వ్యక్తులు సద్గురువు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేరు. ఈరోజు కూడా మనము బాబా యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని వారిని చేరడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటో తెలుసా? మన యొక్క పూర్వజన్మ సంస్కారాలు. పూర్వజన్మలో మనం భగవంతుని పట్ల ఎంత చింతను, ప్రేమను కలిగి ఉండకపోతే ఈరోజు బాబా మనకు దక్కేటువంటి వారు కాదు. మన జీవితాలకు బాబా దక్కడానికి ప్రధానమైనటువంటి కారణం మనం క్రితం జన్మలో చేసుకున్నటువంటి పుణ్యము, సుకృతము ఈ జన్మలో మనము సద్గురువును చేరడానికి కారణమైంది. మీరు చూడండి, ఈ లోకంలో చాలామంది ఉంటారు. అందరిలో బాబా భక్తులు కోట్లాది మంది ఉంటారు. ఆ కోట్లాది మందిలో బాబాను ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి వారు, కష్టంలోనూ సుఖంలోనూ రెండింటిలోనూ వీడకుండా ఉండేటువంటి వారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఈ కొద్దిమంది మాత్రమే బాబాను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి వారు. సచ్చరిత మనకు తెలియజేస్తుంది. సచ్చరితలో 4వ అధ్యాయంలో గౌలీబువ అనేటువంటి ఒక పండరి భక్తుడు, దాదాపు 90 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు. వారు చాతుర్మాస దీక్ష చేస్తూ 4 నెలల పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో వారు తిరుగుతూ నివసించేటువంటి వారు. ప్రతిసారి కూడా పండరి యాత్ర సమయంలో షిరిడీలో వారు తప్పకుండా ఆగేటువంటి వారు. ఎందుకనంటే వారు పండరి భక్తుడు, పండరినాథుణ్ణి హృదయంలో కొలువు చేసుకున్నాడు కాబట్టి భగవంతుణ్ణి, సిద్ధపురుషుణ్ణి, మహాత్ములను వారు గుర్తించగలుగుతారు. షిరిడి అహ్మద్నగర్కు, అదేవిధంగా పూణేకు, వీటన్నింటికీ కూడా వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి. ఆ రహదారిలో అనేక మంది సాధువులు, బైరాగులు, రకరకాల యాత్రలు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలామంది ఎక్కువగా షిరిడీలో బస చేసేటువంటి వారు. ఎందుకంటే షిరిడి ఆ రోజు ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామం. ఇంతమంది వచ్చినా సరే ఆ రోజు ఎంతమంది సాధకులు బాబాను అర్థం చేసుకున్నారు? చాలా కొద్ది మంది. అందులో గౌలీబువ ప్రధానమైనటువంటి వారు. గౌలీబువ షిరిడీని దర్శించినప్పుడు బాబా ఒక నవయువకుడు. అతన్ని చూసి గౌలీబువ ఆశ్చర్యపోతారు. వీరు సాక్షాత్తు పాండురంగ విఠలుడే అని అంటారు. అంటే సత్పురుషులలో భగవంతుని దర్శించేటువంటి శక్తి కేవలం భగవద్భక్తులకు మాత్రమే ఉంటుంది. గౌలీబువ తన జీవితాన్ని భగవంతునికి అంకితం చేశాడు. విఠలనామం తప్ప, హరినామం తప్ప మరొకటి ఎరగనటువంటి వారు. అందుకనే బాబాను సాక్షాత్తు పండరినాథన్ అన్నారు. అంతేకాదు వారికి బాబాను చూసి ఒక మాట చెప్తారు. ఎందుకంటే బాబా వేషధారణ చాలా విచిత్రంగా ఉండేది కదా. వారు చెప్పినటువంటి మాట, జరి అంచు పంచకట్టుకుంటే సాధకుడైపోతారా? ఎముకలను పూసలు పూసలుగా రక్తాన్ని నీరుగా మార్చినటువంటి వారు మాత్రమే
సత్పురుషులు సిద్ధపురుషులు అవుతారు. ఈ యువకుడు ఈరోజు ఒక సాధారణమైనటువంటి ఫకీర్గా మీకు కనిపించవచ్చు, కానీ వీరు యొక్క సాధన ఈ జగత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పండరినాథుడే మరొకసారి ఈ భూమిపైకి దిగి వచ్చాడా అనేటువంటి వైభవాన్ని మీరు చూస్తారు అని చెప్పి గౌలీబువ్వ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, సద్గురువును సత్పురుషులను అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం అంత సులువైనటువంటి పని కాదు. మనలో భగవంతుని పట్ల ప్రేమ ఉండాలి, పూర్వజన్మలో భగవంతుని సేవలో సంపాదించుకున్నటువంటి సుకృతం ఉండాలి. అందుకనే అటువంటి వారు మాత్రమే శ్రీ సాయిబాబా పట్ల అమితమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారు. వారి జీవితంలో ప్రథమ ప్రాధాన్యత శ్రీ సాయిబాబా అవుతారు. ఈరోజు మనందరము కూడా అదృష్టవంతులం. శ్రావణ మాసంలో అనేక మంది అనేక పూజలు పునస్కారాలు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. శ్రవణానికి మించినటువంటి పుణ్యం మరొకటి లేదనేటువంటి స్థిర నిర్ణయంతో మనము గురు కథలో ఈ శ్రావణ మాసం అంతా కూడా మునిగి తేలుతున్నామంటే నిజంగా ఇంతకంటే అదృష్టం మనకు ఏమీ లేదు. ఇక్కడ కానీ పైసా ఖర్చు లేదు. ఏ పూజతో, ఏ తంతుతో, ఏ పుష్పంతో, ఏ గంధక్షలతో మనకు పని లేదు. మన హృదయంలో కేవలం బాబా పట్ల ప్రేమ ఉంటే చాలు. ఇతరులు యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు చేసి సంపాదించుకున్నటువంటి దానికంటే కూడా మనం కొన్ని వేల రెట్ల పుణ్యశయాన్ని గురు కథాశ్రవణం ద్వారా మనం సంపాదించుకుంటున్నాం. ఇంత సులువైనటువంటి మార్గాన్ని బాబా చెప్పారు. ఎందుకని? ఈ రోజుల్లోనే మనము టెక్నాలజీకి అలవాటు పడిపోయి ప్రతిదానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోయి కనీసం మనం లేవకుండా, మనం కదలకుండా అన్ని పనులు ఒకే దగ్గర చేసుకుంటున్నాం. అటువంటిది భగవంతుని యొక్క కార్యం కోసం ఎక్కడికో వెళ్ళేటువంటి ఓపిక, సమయం ఈరోజు లేదు, రేపు ఇంకా ఉండదు. అందుకనే అత్యంత సులువైనటువంటి సాధన బాబా మనకు శ్రవణం, మననం, కీర్తనం, నామస్మరణం. వీటి కోసం మనం ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. బాబా కలియుగంలో వచ్చేటువంటి మార్పులను వారు ముందుగానే పసిగట్టారు. అందుకనే వారి భక్తి మార్గంలో బాబా ఏ ప్రత్యేకమైనటువంటి సాధనను, ఉపాసనను వారు ప్రత్యేకంగా ఉపదేశించలేదు. కేవలం మీరు ఉన్న చోటనే ఏ విధంగా మీరు తరించాలి అనేటువంటి దాన్ని బాబా అద్భుతంగా సచ్చరిత ద్వారా మనకు అందించారు. ఇదే అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి అంశం ఉంటుంది. దాస్గన్ మహారాజుకు విఠలుడంటే అత్యంత ఇష్టము, భక్తి, ప్రేమ కూడా. అందుకనే శ్రీ సాయిబాబాను కూడా వారు విఠల రూపంలోనే వారు కీర్తించారు. షిరిడి మాఝే పండరిపూర సాయిబాబా రమావర. షిరిడిలో ఉన్నటువంటి వారే ఆ పండరినాథుడు, ఆ రమావరుడే శ్రీ సాయిబాబా. అంత భక్తి దాస్గన్ మహారాజులో ఉంది. వారి యొక్క భక్తిని హెచ్చింపజేయడానికి, ఎందుకంటే దాస్గన్ మహారాజుకు వారు గురువు పెట్టినటువంటి నియమం ప్రకారం ఖచ్చితంగా సంవత్సరంలో ఒకసారి పండరి యాత్ర చేయాలి. మహారాష్ట్ర దేశంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క సాధకుడికి కూడా ఈ నియమం ఉంటుంది. సంవత్సరంలో సపోజు కార్తీక ఏకాదశికి గనుక విఠల దర్శనం చేసుకుంటే మళ్ళీ కార్తీక ఏకాదశిలోపు విఠల దర్శనం చేసుకోవాలి. ఇది నియమం. కానీ రాను రాను ఈ నియమాన్ని పాటించకపోవచ్చు. ఎందుకంటే దాస్గన్ మహారాజు యొక్క భవిష్యత్తు బాబాకు తెలుసు. దాస్గన్ మహారాజు తీరిక లేకుండా కీర్తనల్లో ఏ విధంగా మునిగిపోతారో కూడా తెలుసు. అందుకనే దాస్గన్ మహారాజులో ఉన్నటువంటి కేవలం పండరిపురం వెళ్ళి పండరినాథుని దర్శిస్తేనే గురు ఆజ్ఞను పాటించినట్టు అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే వామన్ శాస్త్రిని మొదట గురువుగా ఎంపిక చేసుకుంటారు కదా, వారు చెప్పినటువంటి నియమం అక్కడికి వెళ్ళి విఠలుని సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా పండరిపురం యాత్ర చేయాలని చెప్పి. కాబట్టి రేపు భవిష్యత్తులో ఆ యాత్ర చేయడానికి వీలు కాకపోతే దాస్గన్ మహారాజులో ఆ లోటు ఉండకుండా ఉండాలని చెప్పి బాబా ఒక అద్భుతమైనటువంటి ఎత్తుగడ వేస్తారు. ఆ ఎత్తుగడ ఏంటంటే, షిరిడిలో ఒకరోజు దాస్గన్ మహారాజు ఉండగా ఒక మాట చెప్తారు బాబా, గను నువ్వు సప్తాహం చెయ్యి, నీకు మంచి జరుగుతుంది అని చెప్తారు. దాస్గన్ మహారాజే కాదు, మనం కూడా మామూలుగా ఏమంటాం, ఏదన్నా చేయమంటే పలానా వ్రతం చేయి, లేకపోతే పలానా 108 సార్లు నామాన్ని చేయి, ఇంకోటి చేయి అంటే నేను చేస్తాను చిత్తశుద్ధితో, కానీ నాకేంటి
ఇది ఖచ్చితంగా వస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలోనైనా లౌకికంలోనైనా మనల్ని ఎవరైనా ఏదో ఒక పని చేయమన్నారంటే సో వాట్, నాకేమిటి, చేస్తాను నేను, కానీ నాకేమిటి. దాస్గన్ మహారాజ్ కూడా అదే విధంగా అడిగారు బాబాను, బాబా నేను ఖచ్చితంగా చేస్తాను, కానీ నాకు విఠలుడి యొక్క ప్రత్యక్ష దర్శనం కావాలి అని అన్నారు. బాబా సరే అలాగే అవుతుంది, కానీ ఒకటి గుర్తుపెట్టుకో గను, విఠలుడు నీ కోసం ఎక్కడో రహస్య స్థానం నుంచి నీ వద్దకు వస్తాడనుకోవడము అది సబబు కాదు. భగవంతుడు విఠలుడు ఎప్పుడూ కూడా భక్తుడి యొక్క ప్రేమకు లొంగి భక్తుడిలో అంతర్ముఖుడై ఉంటాడు. నువ్వు ప్రేమతో నామసప్తాహం చేస్తే అంతర్ముఖంగా ఉన్నటువంటి ఆ విఠలుడు బహిర్గత రూపంలోకి వస్తాడు. కాబట్టి విఠలుడు అక్కడెక్కడో ఉన్నాడని చెప్పి అనుకుంటావేమిటి? విఠలుడు ఇక్కడ లేడా? నీ హృదయంలో లేరా? పుండలీకుడు భగవంతుని పట్ల ప్రేమ కలిగి ఉంటే, నేను తల్లిదండ్రుల సేవలో ఉన్నాను, అక్కడ ఇటుక ఉంది దానిపైన నిలబడు అంటే, అతని ప్రేమకు లొంగి విఠలుడు ఇటుకపై నిలబడ్డా లేడా? నువ్వు నామసప్తాహాన్ని చిత్తశుద్ధితో చేస్తే నీ హృదయంలో ఎంతో ప్రేమతో పదిలపరుచుకున్నటువంటి విఠలుడు నీకు సాక్షాత్కారం ఇవ్వడా? నువ్వు నామసప్తాహం చేస్తున్నావని చెప్పి డాకూర్ నుంచి డాకూర్నాథుడు, పండర్ నుంచి పండరనాథుడు, అదేవిధంగా మధుర నుంచి శ్రీకృష్ణుడు, వీరందరూ నీకోసం రావాలా? వారందరూ నీ చెంతనే లేరా? నీలో అంతర్గతంగా నీ హృదయంలోనే ఉన్నటువంటి వారు ప్రత్యక్షం కావడం అనేటువంటిది అత్యంత తేలికైనటువంటి విషయం కదా. నీలో ప్రేమ ఉండాలే కానీ, నువ్వు చేసేటువంటి నామసప్తాహంలో చిత్తశుద్ధి ఉండాలే కానీ, నీ లోపల ఉన్నటువంటి విఠలుడు ప్రత్యక్షం కాకుండా ఉంటాడా? కాబట్టి ఎక్కడో రహస్య ప్రదేశం నుంచి భగవంతుడు నీ దగ్గరికి రాడు గను, ఆ భగవంతుడు నీ చెంతనే ఉన్నాడు. ప్రేమతో కట్టిపడేసుకోవాలి. ప్రేమ ఉన్నటువంటి హృదయానికి భగవంతుడు బానిసవుతాడు గను, భగవంతుణ్ణి బానిసగా మార్చుకోవడానికి ఒక ప్రేమ మాత్రమే. నువ్వు నామసప్తాహం చేసినంత మాత్రాన నీకు విఠలుడు ఎక్కడి నుంచో వచ్చి ప్రత్యక్షము అవ్వరు. భగవంతుడు ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ దాసుడైపోతాడయ్యా. దాసుగాను నువ్వు అటువంటి చింత పెట్టుకోకు అని అంటారు. ఇది ఎంత గొప్ప పాఠం. మనం కూడా చాలామంది ఎవరో మానస సరోవర యాత్ర చేశారు, నేను చేయకపోతేనే అని చెప్పి చాలామంది అనుకుంటారు. అనేక మంది జ్యోతిర్లింగాలన్నీ తిరిగి వచ్చారు, నేను తిరగలేకపోతేనే అని అనుకుంటారు. కానీ ఆ పరమేశ్వరుడి పైన నీకు నిజమైనటువంటి ప్రేమ ఉంటే ఆ జ్యోతిర్లింగాలన్నీ కూడా నీ అంతర్గతంగానే ఉంటాయి. ఈశ్వరుడి పట్ల నీవు అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకుంటే నీ హృదయ స్థానమే జ్యోతిర్లింగ స్థానం కాదా? కాబట్టి అనవసరమైనటువంటి ప్రయాసలు భక్తిలో ఉండకూడదని చెప్పి బాబా చెప్తారు. ఇది మన జీవితాలకు చాలా అవసరం. చాలామంది ప్రయాసలు చేసి అనేక యాత్రలు చేస్తూ ఉంటారు. నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, సాయి టీవీ అక్కడ టెలికాస్ట్ కోసము మేము షిరిడీ వెళ్తాం. అరే వారు వెళ్ళి ఏదో పుణ్యాన్ని మొత్తం సంపాదించేసుకొచ్చుకుంటున్నారు, మనము వెళ్ళాలని చెప్పి చాలామంది అనుకుంటారు. మనము వెళ్ళాలని వెళ్ళడం కాదు, భగవంతుడు పట్ల ప్రేమ ఉండాలి. ఈ సమయాన్ని నేను అక్కడికి వెళ్ళడం అవసరమా లేదా? ఇవన్నీ కూడా మనము విజ్ఞతతో ఆలోచించాలి. దాస్గన్ మహారాజ్కి అదే చెప్తారు కదా, 4వ అధ్యాయంలో నిజంగా మన ఆధ్యాత్మిక పరిణితిని పెంచేటువంటి గొప్ప విషయాలు ఉన్నాయి. దాస్గన్ మహారాజ్ అంటారు, పోలీసు ఉద్యోగం వదిలేసి వచ్చి, బాబా ఇప్పటి వరకు నేను అనేక కర్మలు చేసి ఉంటాను, పాపాలు చేసి ఉంటాను, అనేక సందర్భాల్లో మీ ఆజ్ఞను కూడా నేను మీరి ఉన్నాను, మీరు ఎన్నోసార్లు వాటన్నింటినీ వదిలేసి రమ్మన్నారు, మీ ఆజ్ఞను వీడినటువంటి పాపం ఇవన్నీ కూడా కర్మలన్నీ కడుక్కొని రావాలి, బాబా నేను త్రివేణి సంగమానికి వెళ్తాను, మీరు అనుమతి ఇవ్వండి అంటే బాబా అంటారు, ఎందుకు గను ఆ త్రివేణి సంగమం ఇక్కడే ఉంది కదా అని చెప్పి వారి యొక్క ద్వయ అంగుష్టాల నుండి గంగా యమునను ప్రవహింపజేసి ప్రయాగను అక్కడే ఉద్భవింపజేస్తారు కదా. బాబా యొక్క మార్గం ఏంటంటే భక్తుడికి అనవసరమైనటువంటి ఆరాటాలు, అలసటలు లేకపోతే ఈ తాపత్రయాలు లేకుండా చేస్తాయి. తాపత్రయాలు ఒక లౌకికపరమైనటువంటి తాపత్రయాలే కాదు, ఆధ్యాత్మికపరమైనటువంటి తాపత్రయాలు కూడా మనల్ని చాలా మట్టుకు కృషింపజేస్తాయి. అయ్యయ్యో పలానా చోట పుష్కరాలు అవుతున్నాయి, రేపు గోదావరి పుష్కరాలు అవుతున్నాయి, నేను వెళ్ళలేకపోతేనే అని చెప్పి చాలామందికి ఉంటుంది. కొంతమందికి వయోభారం పెరిగినా సరే అరే రేపు వెళ్ళాలని చెప్పి, కొంతమందికి సంసారంలో అనేక రకాలైనటువంటి హడావుడి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనసు లాగుతూ ఉంటుంది, అరే నేను వెళ్ళలేకపోతేనే అని చెప్పి. ఏమీ అవసరం లేదు.
భగవంతుని పట్ల నీకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా నువ్వు త్రివేణి సంగమంలో మునకలు వేసినంత పుణ్యం లభిస్తుంది. గోదావరి పుష్కరాల్లో మునిగినంత పుణ్యం నువ్వు భగవంతుని పట్ల ప్రేమను విశ్వాసాన్ని కలిగి ఉంటే చాలు. నా గురువు నా చెంత ఉండగా సమస్తం నా వద్దకే వస్తాయి అనేటువంటి గొప్ప పాఠాన్ని దాస్గన్ మహారాజ్కు బాబా చూపెట్టారు కదా. వారి అంగుష్టాల నుంచి గంగా యమునను ప్రవహింపజేశారు కదా. నన్ను ఆశ్రయించినటువంటి వారు దేనికోసం ప్రయాస పడకూడదు, ప్రయాగనే ఇక్కడికి వచ్చింది చూశావా గను అని చెప్పి ఆ లీలను చూసి దాస్గన్ మహారాజు పరవశంతో అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అప్పటికప్పుడు అల్లేస్తారు బాబా పైన. అగాధ శక్తి అగణిత లీలల దయామయా, జీవుడి అజ్ఞానాన్ని హరింపజేసే సద్గురురాయా ఓ సాయిదేవా. అవును, అజ్ఞానాన్ని హరింపజేసేటువంటి నిపుణత, సామర్థ్యం ఒక్క సద్గురువుకు మాత్రమే ఉంటుంది. ఈరోజు మనందరి జీవితాలు కూడా ఒక సవ్యంగా ముందుకు సాగడానికి, మనం విజ్ఞతతో ఉండడానికి కారణం ఎవరు? శ్రీ సాయిబాబా. మనలో అజ్ఞానం అనేటువంటి పర్వతాన్ని వారు పడగొట్టేస్తారు, అజ్ఞానాన్ని పూర్తిగా పెకిలించి వేస్తారు. తద్వారా మన జీవితం సుస్థిరంగా ఉంటుంది. అజ్ఞానం తొలగిపోతే మనకు గొప్ప విచక్షణ వస్తుంది. విచక్షణ ద్వారా జ్ఞానాన్ని పొందుతాం. ఏది మంచి చెడు అనేటువంటి వ్యవహారాన్ని, విచక్షణను మనం కలిగి ఉంటాం కదా. ఇది కదా సద్గురువు వద్ద మనకు లభించేటువంటిది. బాబా యొక్క లీలను గని దాస్గన్ మహారాజు ఎంత భావావేశంతో ఆ పద్యాన్ని రాస్తారంటే, ద్వయ అంగుష్టాలలో గంగా యమున ప్రవహించగా త్రివేణి సంగమ ప్రయాగ జనించెనే, కమలోద్భవ బ్రహ్మ శివహర త్రిగుణాత్మక మూర్తివి నీవే సాయి. బాబా యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే వారి లీలలను చవి చూడాలంటారు. ఈరోజు వారి యొక్క లీలలను మనం చవి చూడడం ద్వారానే మనం బాబా యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలిగాం. బాబా యొక్క సస్వరూపాన్ని చూస్తే మనకేమీ అర్థం కాదు, చాలా కన్ఫ్యూజన్లో పడతాం. ఇప్పుడు కొంతమంది పడుతున్నటువంటి కన్ఫ్యూజన్లో మనము పడతాం. బాబా యొక్క సస్వరూపం కంటే కూడా బాబా యొక్క ఆత్మస్వరూపం చాలా సౌందర్యవంతమైనటువంటిది, చాలా విశాలమైనటువంటిది. వారి యొక్క ఆత్మస్వరూపాన్ని అంతా కూడా శ్రీ సాయి సచ్చరితలో వారు పొందుపరిచారు. దానిని మనము అనిత్యము దర్శిస్తూ ఆత్మానంద స్థితికి వెళ్ళేటువంటి ఒకే ఒక సాధన గురు కథా శ్రవణం. సచ్చరిత ఎంత అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేస్తుందంటే, ఈరోజు చాలామంది బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు ఒక భావన ఉంటుంది. ఆ భావన ఏమిటంటే, బాబా నాకు స్వయంగా తండ్రి అని ఒకరు అంటారు, కొంతమంది తల్లి అంటారు, కొంతమంది గురువు అంటారు, కొంతమంది స్నేహితుడు అంటారు, కొంతమంది తాత అని అంటారు, కొంతమంది మిత్రుడు అంటారు, కొంతమంది మార్గదర్శి అంటారు. ఎలా వచ్చింది భావన? మన జీవితంలో వారు ప్రవేశించిన తర్వాత వారు మన జీవితంలో పోషించినటువంటి పాత్రలను బట్టి వారిని మనం రకరకాలుగా భావిస్తాం. ఇది సత్యం అని చెప్పి బాబా చెప్పాడు. మనం 4వ అధ్యాయంలో భగవంతరావు క్షీరసాగర్ కథ మనం చదువుకుంటాం కదా. అందులో ఒక విషయం ఏమిటంటే, వారి యొక్క తండ్రి గారు విఠలుడి యొక్క భక్తుడు. ప్రతి సంవత్సరం కూడా విఠల యాత్ర చేసేవారు. ఇంట్లో విఠలుడి విగ్రహం ఉండేది. ఆ విఠలుడి యొక్క విగ్రహానికి పూజ చేసేటువంటి వారు. కానీ తండ్రి మరణించిన తర్వాత భగవంతరావు క్షీరసాగరు, తండ్రికి శార్దము లేదు, విఠలుడికి నైవేద్యము లేదు. బాబా అతన్ని చూసి ఒక మాట అంటారు, ఇతని తండ్రి నా స్నేహితుడు, ఇతడి తండ్రి గొప్ప విఠల భక్తుడు. తండ్రి మరణించిన తర్వాత నన్ను విఠలుణ్ణి పస్తులు పెడుతున్నారు. దాని అర్థం ఏమిటి? ఏమన్నాడు? వారి నాన్నకు శార్దం పెట్టట్లేదు అనలేదు, నన్ను విఠలుణ్ణి పస్తులు పెడుతున్నారు. దీని అర్థం ఏమిటంటే, అరే నాయనా, నీ తండ్రి ఎక్కడో లేదు, నాలో లీనమైపోయాడు. నాలో లీనమయ్యాడంటే విఠలుల్లో లీనమయ్యాడు. విఠలుల్లో లీనమయ్యాడంటే విఠలుడు నేను వేరు కాదు. అందుకనే నాలో లీనమైనటువంటి నీ తండ్రికి నువ్వు భోజనం పెట్టట్లేదు, అందుకనే బాబా నన్ను పస్తులు పెడుతున్నారు అని అన్నారు. ఎందుకంటే వారి యొక్క తండ్రి యొక్క ఆత్మ భగవంతునిలో లీనమైపోయింది.
మిళితమైపోయింది. కాబట్టి ఇక వారి నాన్న అనేటువంటి వారు లేరు, వారి నాన్న భగవత్ స్వరూపంలో ఐక్యమైపోయారు. అందుకనే అంటారు బాబా, నన్ను విఠలుణ్ణి అంటే నేను నీకు తండ్రి లాంటి వాడినిరా, నాకు నీ తండ్రికి శార్ధకర్మలు చేయకపోతే, ఆయనకు భోజనం పెట్టకపోతే నన్ను కూడా ఉపవాసం ఉంచినట్టే అని చెప్తారు. అంటే దీని అర్థం ఏమిటి? మన నుంచి దూరమైనటువంటి బంధాలన్నీ కూడా సద్గురువులో ఐక్యమైపోతాయి. ఎందుకంటే వారు కూడా భగవంతుడి యొక్క ధ్యాసలో ఉన్నారు కాబట్టి భగవంతుడు వారిని ఐక్యం చేసుకుంటారు. అందుకనే బాబాను మనందరము కూడా రకరకాల పాత్రల్లో బాబాను ప్రేమిస్తూ ఉంటాం. తండ్రిగా, తల్లిగా, గురువుగా, తాతగా. ఊరికైనా రాదా ప్రేమ? వారిని చూడగానే మన యొక్క పూర్వీకుల యొక్క అనుబంధం గుర్తొస్తుంది. అరే మా తాత ఉంటే నన్ను ఇలానే ప్రేమించేవాడు కదా, నా తల్లి ఉంటే ఈ విధంగానే నన్ను లాలించేది కదా, నా తండ్రి ఉంటే ఇలానే నన్ను పోషించేవాడు కదా అనేటువంటి భావన మనలో బలంగా నాటుకుంటుంది. ఇటువంటి భావన బలంగా నాటుకున్నటువంటి వారి హృదయాల్లో ఎంత గొప్ప ప్రేమ ఉంటుందంటే బాబా పైన, ఈ లోకంలో ఇంకొకరు లేరు, ఇంకొక బంధము లేదు, ఉన్నది ఒక్కటే, ఆయన్నే సాయిబాబా. ఇటువంటి స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చి మనస్సు శాంతిస్తుంది, మనలో లేచేటువంటి అలజడులు పూర్తిగా సద్దుమణిగిపోతాయి, జీవితం ఆనందమయంగా మారుతుంది. సద్గురు యొక్క సహచర్యం కేవలం కోరికల కోసం మాత్రం కాదు, మన జీవితాన్ని రంజింపజేసుకోవడానికి, మన జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవడానికి. ఈ విధంగా సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి కథను, ప్రతి సందర్భాన్ని ఇలా అర్థం చేసుకుంటే, భగవంతరావు క్షీరసాగర్ కథలో బాబా ఎందుకన్నాడు, బాబాను పస్తులు పెట్టడం ఏమిటి? తండ్రికి కదా శార్ధకర్మలు పెట్టట్లేదు అంటే, నీ తండ్రికి భోజనం పెట్టకపోతే నాకు పెట్టనట్టేరా నాయన, నీ తండ్రి నాలోనే ఉన్నాడు, నాలో నీ తండ్రిని చూసుకో అనేటువంటి మాట ఎంత అద్భుతంగా చెప్పారు. ఇది మన జీవితాలందరికీ కూడా అన్వయించబడుతుంది. మనం ముందు మాట్లాడుకున్నట్టు బాబా ఏ ప్రత్యేకమైనటువంటి నియమాలు, నిబంధనలు మనకు పెట్టలేదు. కానీ మనం చేసేటువంటి చర్యల ద్వారా కొన్ని బాబా ఉపదేశించారు. బాబా 16 ఏళ్ల బాలుడిగా షిరిడీకి వచ్చినప్పుడు అందరికీ ఒక ఆసక్తి, అరే ఎండకు వానకు దేనికి కూడా జడవట్లేదు, అన్ని శీతోష్ణ స్థితిలో ఒకే రకంగా గంభీరంగా కూర్చొని ఉన్నాడే ఈ బాలుడు సామాన్యమైనటువంటి వారు కాదు అని జనులందరూ కూడా ఈ బాలుడు ఎవరు అని చెప్పి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి అందరిలో కలిగింది. కానీ బాబా మాత్రము ఎప్పుడు ఏ విషయాన్ని కూడా వారు ముఖత ఎవరికి ఏమీ చెప్పలేదు. ఎప్పుడు ఆ మౌనముద్రలో ఉంటూ ఎవరైనా ఏదైనా అడిగినా కేవలం చిరునవ్వుతో సమాధానం ఇచ్చేవారు తప్ప ఏ విషయాలు వారు చెప్పలేదు. దాంతో ఖండోబా పూరినటువంటి వ్యక్తి చెప్తారు, బాబా కూర్చున్నటువంటి ఆ వేప చెట్టు కింద తవ్వి చూడండి అని చెప్పి. తవ్వి చూస్తే అక్కడ జపమాల, కమండలము, ఇవన్నీ కూడా దీపాలు ఇవన్నీ కనిపిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. బాబా అక్కడికి వచ్చి చెప్తారు, ఇది నా గురుస్థానము, నేను 12 సంవత్సరాలు నేను ఇక్కడ తపస్సు చేశాను, ఇది నా గురుస్థానం అని చెప్తారు. బాబా ఆ విధంగా చెప్పగానే అందరికీ ఆ గురుస్థానం పట్ల గౌరవభావం పెరుగుతుంది. మరి తనెవరో తెలుసుకోవాలని చెప్పి ఆసక్తితో అక్కడ భూగృహాన్ని తవ్వారు కదా, తవ్వినటువంటి వారికి ఒక మేలు చేయాలి కదా. బాబా మనం ఏ పని చేసినా మనకు మేలు చేయడానికే వారు యోచిస్తారు. అందుకనే వారు చెప్తారు, ఆ భూగృహాన్ని మూసేసేయండి, ఎవరైతే ఈ గురుస్థాన్లో గురు శుక్రవారాల్లో ధూపం వేస్తారో వారి యొక్క కర్మలన్నీ తొలగిపోతాయి అన్నాడు. బాబాకు భక్తుడి పట్ల ఎంత ప్రేమ అంటే, నిజంగా గురు శుక్రవారాల్లో అక్కడ ధూపం వేస్తే పాపకర్మలు తొలగిపోతాయా అంటే, గురువు యొక్క వాక్కు శక్తివంతమైంది, ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గురుస్థాన్ ఎదురుగా ఉన్నటువంటి ఆ దునిలో గురు శుక్రవారాలు ఖచ్చితంగా తెలిసినటువంటి వారు ధూపం వేస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆ పని చేశారు కాబట్టి, నేను ఎవరో తెలుసుకోవాలనుకున్నారు కాబట్టి, అయితే ఈ పని చేయండి. మీరు ఊకనే భూగృహాన్ని తెరవడం, మూసేయడం కాదు, అక్కడ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. ఎవరైతే గురుస్థానాన్ని ప్రతిరోజు శుభ్రపరిచి ముగ్గు వేస్తారో,
వారికి అపారమైనటువంటి పుణ్యం దక్కుతుందన్నారు. బాబా 16 ఏళ్ల బాలుడి తర్వాత షిరిడి వదిలి వెళ్ళినా సరే మాల్సాపతి లాంటి వారు వీళ్ళందరూ కూడా ఆ గురుస్థాన్ వద్ద ఊడ్చి తూడ్చి చాలాసేపు అక్కడ కూర్చునేటువంటి వారు. ఇది పవిత్రమైనటువంటి స్థానం. లేకపోతే షిరిడీలో ఇన్నేళ్ళుగా ఉన్నాము, ఇక్కడ భూగృహం ఉందని, ఇది ఒక గురుస్థానమని ఎవరికీ తెలియలేదు. ఆ బాలుడు గొప్ప మహత్తు కలిగినటువంటి వారు అని చెప్పి బాబాని గురించి మాట్లాడుకుంటూ అక్కడ కూర్చునేటువంటి వారు. ప్రతిరోజు దాన్ని మహల్సాపతి శుభ్రం చేసేటువంటి వారు. గ్రామస్తులు చాలామంది అక్కడ గురు శుక్రవారాల్లో ధూపం వేసేటువంటి వారు. అంటే ఒక ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక బీజం వేసి వెళ్ళారు బాబా అక్కడ. ఆ ఆధ్యాత్మిక బీజం వల్ల, గురువు యొక్క వాక్కు శక్తి వల్ల నిజంగానే అక్కడ గురు శుక్రవారాలు ఎవరైతే ధూపం వేస్తారో వాళ్ళందరికీ కూడా శాంతి కలిగేదట, రోగపీడలు పోయేటువంటి. ఇప్పటికి కూడా చాలామందికి అక్కడ గురుస్థానంలో ఉన్నటువంటి ధుని వద్ద ధూపం వేస్తే కష్టాలు తొలగుతాయని చెప్పి నమ్మకం. ఆ నమ్మకమే ఈరోజు చాలామంది యొక్క కష్టాలను కూడా తొలగించింది. కాబట్టి శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా చాలా సునిశ్చితంగా పరిశీలిస్తే ఒక్కొక్క కథలో ఒక్కొక్క సందర్భంలో అద్భుతమైనటువంటి సారం ఉంటుంది. ఆ సారం ఒక అంశానికి ఈరోజు ఈ శ్రావణ మాసంలో ఈ కోణంలో మనం దీన్ని ఆవిష్కరించుకుంటున్నాం. అలాగని చెప్పి ఇక్కడితో అయిపోయిందా? కాదు. మరొక శ్రావణ మాస పారాయణకు మరింకో అద్భుతమైనటువంటి మార్గాన్ని బాబా చూపెడతారు. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత అనంతమైనటువంటిది. ఒక్క లీలలో అనంతమైనటువంటి అర్థం ఉంటుంది, విస్తృతమైనటువంటి భావం ఉంటుంది. వాటన్నింటినీ మన జీవిత పర్యంతము జుర్రుకోవడమే మనకున్నటువంటి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని మనందరం కలిసి సాధించుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.